హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా కళ్యాణ్ తరపు లాయర్ అయితే జడ్జితో ఇలా మాట్లాడుతూ ఉంటారు. అనామికని డౌరీ కోసం చిత్రహింసలు గురి చేస్తున్నారు అని ఎఫ్ఐఆర్ లో ఫైల్ చేశారు. వీళ్ళ పెళ్ళప్పుడు వీళ్ళ నాన్నకి 2 కోట్ల అప్పు ఉందన్న విషయం చెప్పలేదు. ఆ అప్పుల వల్ల వీళ్ళ పెళ్లి టైంకి వచ్చి ఆ అప్పు తీరుస్తేనే పైసలు కడిస్తాం, లేకపోతే పెళ్లి ఆపేస్తామని బెదిరించారు. అప్పుడు స్వరాజ్ గారు తన తమ్ముడు పెళ్లి కోసం 2 కోట్లు సునాయాసంగా వాళ్ళకి ఇచ్చేశారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీకు ఇచ్చాను. కోట్లలో ఆస్తున్న వీళ్ళు కట్నం కోసం అనామికని టార్చర్ చేశారు అంటే ఇది కేవలం అబద్ధం మాత్రమే. అనామిక కావాలనే కళ్యాణ్ పై ఇలా కేసు పెట్టారు అని లాయర్ చెప్తూ ఉంటాడు. మరోవైపు అనామిక తరపున లాయర్ అయితే జడ్జితో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. అప్పు కళ్యాణ్ ఇద్దరు కేవలం ఫ్రెండ్స్ అని మాత్రమే చెప్తున్నారు. అలాంటప్పుడు కళ్యాణ్ అనామిక పెళ్లి జరిగేటప్పుడు వాళ్ళ అమ్మ అప్పు ఇద్దరు పెళ్లి ఆపడానికి ఎందుకు ట్రై చేశారు? సరే, మరి అప్పుని ప్రవేశపెట్టండి అని జడ్జి అంటాడు. ఆమె ఇప్పుడు అందుబాటులో లేదు అని లాయర్ చెప్తాడు. అదేంటయ్యా, భార్యాభర్తల మధ్య చేసి పెట్టిన మనిషి ఇక్కడ లేకపోవడం ఏంటి? ఆ అమ్మాయి లేకుండా తనని ఏం అడగకుండా నేను తీర్పు ఎలా ఇవ్వగలుగుతాను? ఆ అమ్మాయిని ఖచ్చితంగా కోర్టులో హాజరుపరచండి అనేసి జడ్జి చెప్తాడు. ఇదంతా చూస్తున్న ధనలక్ష్మి ప్రకాశం అయితే ఏడుస్తూ ఉంటారు. కావ్య నాదితో షాకింగ్ గా అలాగే చూస్తూ ఉంటారు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో? ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.